హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహాల్ గారు. సార్ ఇప్పుడు మనం రూల్ ఆఫ్ మన మనీ ఎప్పుడైతే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టామో, సో, ఆ మనీ అనేది డబుల్, ట్రిపుల్ అనేది ఎప్పుడు అవుతుంది సార్? అండ్ ఈ రూల్ ఎలా వర్క్ చేస్తది? నిహాల్ గారు, జనరల్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసే ముందే మా దగ్గర చాలామంది మాట్లాడుతుంటారు కదా! వాళ్ళొచ్చినప్పుడు ఏంటంటే, సార్ ఇంత పెడితే ఎంతొస్తదని మాట్లాడుతుంటారు. అంటే ఇంత ఎస్ఐపి చేస్తే ఇన్ని ఇయర్స్‌లో ఎంతొస్తది? లేకపోతే ఈ లంప్ సమ్ ఇంత పెడితే ఎంతొస్తది? ఒక 15 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాలు. ఇప్పుడు జనరల్‌గా కొన్ని సంవత్సరాలు బ్యాక్ మనం మాట్లాడుకుంటే చాలా సంవత్సరాల క్రితం ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్స్ ఇంకా మార్కెట్‌లో ఫేమస్ అవ్వలేదో, ఆ టైం ఒక 10, 20 ఇయర్స్ బ్యాక్ మాట్లాడుకుంటే మన పోస్ట్ ఆఫీస్‌లో వచ్చేది. ఆహ్, ఇన్వెస్ట్ చేయండి డబుల్ చేసిస్తాం మీకు 7 ఇయర్స్‌లో, 8 ఇయర్స్‌లో అని స్కీమ్స్ వచ్చేవి. చాలా పాపులర్ అయ్యేది. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో అదే కాన్సెప్టు. కాపోతే ఇక్కడ మన రిటర్న్స్ బట్టి మన డబుల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ట్రిపుల్ ఎన్ని సంవత్సరాలు అవుతుందనేది మనం రఫ్‌గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మన ఇల్లస్ట్రేషన్ పర్పస్‌గా నేనేం తీసుకున్నానంటే సార్, ఒక 50,00,000 ప్రతి ఒక్కరి దగ్గర ఉందనుకుందాం ఇన్వెస్టర్ దగ్గర. వాళ్ళకి ఒక 12% రిటర్న్ జనరేట్ అయితే వాళ్ళకి డబుల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? లేకపోతే ట్రిపుల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అదే 15% రిటర్న్ జనరేట్ చేస్తే డబుల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ట్రిపుల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 18% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే డబుల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ట్రిపుల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? రూల్ 72. రూల్ 72 ఏం డిఫైన్ చేస్తుందంటే, మన డబ్బులు ఎన్ని సంవత్సరాల్లో డబుల్ అవుతుందనేది డిఫైన్ చేస్తది. ఓకే. ఇప్పుడు రూల్ 75 గాని మాట్లాడుకుంటే సార్, 50,00,000 ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. లంప్ సమ్ 50,00,000 ఇన్వెస్ట్‌మెంట్. 12% గాని రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే, ఓకే. సో, రూల్ ఆఫ్ 72 ఏంటంటే 72 డివైడెడ్ బై 12. దట్ మీన్స్ 6 ఇయర్స్‌లో మీ 50,00,000 ₹1,00,00,000 అవుతుంది డబుల్. రూల్ 114. రూల్ 114 ఏం డిఫైన్ చేస్తుందంటే, ఎంత సమయంలో మీ డబ్బుల్ని ట్రిపుల్ చేస్తది. సో, 50,00,000ని 1,50,00,000 ఇన్ని సంవత్సరాల్లో చేస్తది. 12% రిటర్న్స్ గాని మనం కాలిక్యులేట్ చేసుకుంటే, వాళ్ళ ట్రిపుల్ అయ్యే సమయం 9.5 ఇయర్స్ సుమారుగా అప్రాక్సిమేట్‌గా. నెక్స్ట్ స్ట్రాటజీ 50,00,000 మళ్ళా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. 15% రిటర్న్స్ గాని జనరేట్ చేస్తే డబుల్ ఎన్ని ఇయర్స్‌లో అవుతది? 4.8 ఇయర్స్‌లో మీ 50,00,000 ₹1,00,00,000 అయిపోతుంది. 4 ఇయర్స్, 8 మంత్స్. రైట్ సార్? 15% రిటర్న్స్ జనరేట్ చేస్తాయి. అదే 15% రిటర్న్ జనరేట్ చేస్తే ట్రిపుల్ ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది? 7.6 ఇయర్స్‌లో ట్రిపుల్ అయిపోతది. రైట్? 50,00,000 మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ 18% గాని రిటర్న్ జనరేట్ చేసిందనుకోండి, వాళ్ళ అమౌంట్ రూల్ 72 తెలిసేదేంటంటే వితిన్ 4 ఇయర్స్‌లో డబుల్ అయిపోతది. ఓకే. ఓకే. అండ్ 18% రిటర్న్స్ మళ్ళీ ఒకవేళ రూల్ 114 గాని మనం వాడితే వాళ్ళ డబ్బులు 6.3 ఇయర్స్‌లోనే ట్రిపుల్ అయిపోతది. సో, నేను చెప్పేదేంటంటే సార్, ఇక్కడ జనరల్‌గా మనం మాట్లాడుకునేదేంటి డబుల్, ట్రిపుల్. బట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడు ఇదన్నీ ఓల్డ్ కాన్సెప్ట్స్. కాకపోతే మనకి ఆ రిటర్న్స్ అనేది జనరేట్ అవ్వాలి. నేను మాట్లాడుకుంది 12, 15, 18. సో, ఇలాంటి రిటర్న్స్ ఉండేటప్పుడు మనం ఎక్కడ ఇలాంటి రిటర్న్స్ జనరేట్ చేయగలము అనేది మనం ప్లాన్ చేసుకొని, ఆ రిస్క్ ఉండాలి మనకి. ఆ రిస్క్ ఎపటైట్ ఉంటేనే, ఇప్పుడు 18% అంటే రిస్క్ అలాగే ఉంటది. మీకు ఎలాగైతే పెరుగుతదో అలాగే పడుతది. సో, అలాంటి రిస్క్ ఎపటైట్ ఉండేటప్పుడు ఆ బేసిస్ మీద మనం ఏ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. యెస్. డబుల్ అవ్వడం, ట్రిపుల్. ట్రిపుల్ అవ్వడం. ఇదో కాన్సెప్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. మ ఈ విధంగా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఏమనుకుంటాం, మనకి ఎంత కార్పస్ కావాలని ప్లాన్ చేస్తాం. అవును. మనకి ఈ డబ్బుల్ని డబుల్ చేయాలి, ట్రిపుల్ చేయాలనే ప్లానింగ్‌లో కూడా ఇలాంటి ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు మనం. జనరల్‌గా ఏంటంటే, మనకి రిటర్న్స్ ఎంతైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అలాంటి స్కీము, అలాంటి రిస్క్ అపెటైట్ ఎక్కడైతే మనం జనరేట్ చేయగలుగుతామో అలాంటి స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈ డబుల్, ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ చేయగలుగుతారు సార్. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.